ఒక ఆదివారం ఉదయం లబూబూకి అకస్మాత్తుగా ఒక కోరిక పుట్టింది. ఈరోజు నేను ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన స్ట్రాబెర్రీ కేక్ తయారు చేయాలి అని ఫిక్స్ అయ్యాడు. వెంటనే వంటగదిలోకి వెళ్ళి తన తలకంటే పెద్దగా ఉన్న ఒక చెఫ్ టోపీ పెట్టుకున్నాడు. ఒక చేతిలో గరిటె, ఇంకో చేతిలో గిన్నె పట్టుకుని యుద్ధానికి వెళ్తున్నట్టు ఫోజిచ్చాడు. ముందుగా పిండి కలపాలి కదా. లబూబూ పిండి ప్యాకెట్ని బలంగా లాగాడు. పుష్! పిండంతా ఎగిరి లబూబూ ముఖం నిండా పడింది. ఇప్పుడు లబూబూ ఒక తెల్ల దయ్యంలో కనిపిస్తున్నాడు. అద్దంలో తనని తానే చూసుకుని హీసీ అని నవ్వుకున్నాడు. తరువాత గుడ్లు పగలగొట్టాలి. కాని లబూబూ వాటిని మెల్లగా కొట్టకుండా బాల్ విసిరినట్టు గిన్నెలోకి విసిరాడు. గుడ్లు పగిలిపోయాయి. పెంకులు కూడా గిన్నెలోనే పడ్డాయి. పర్లేదులే, అదే క్రంచీగా ఉంటుంది అనుకున్నాడు. ఇక పంచదార వెయ్యాలి. పక్కనే ఉన్న 2 డబ్బాలు తెల్లగా ఉన్నాయి. ఆతృతలో రుచి చూడకుండానే ఒక డబ్బాలో ఉన్నది మొత్తం పోసేశాడు. కాని అది పంచదార కాదు, ఉప్పు. కేక్ని ఓవెన్లో పెట్టాడు. టింగ్! బయటకు తీస్తే కేక్ చాలా అందంగా పింక్ క్రీమ్తో ఉంది. అప్పుడే టైకోకో వచ్చాడు. వావ్, లబూబూ, నాకోసం కేక్ చేశావా అని ఒక పెద్ద ముక్క నోట్లో పెట్టుకున్నాడు. నమలగానే కళ్ళు పెద్దవి అయ్యాయి. ముఖం ఎర్రగా మారింది. థూ, ఇది కేక్ కాడు, సముద్రం, నీరులా ఉంది, ఉప్పు ఎక్కువైంది అని నీళ్ల కోసం పరిగెత్తాడు. లబూబూ కూడా రుచి చూసి యాక్ అని నాలుక బయటపెట్టాడు. కాని టైకోకో పరిగెత్తడం చూసి లబూబూ కిందపడి దొర్లుతూ నవ్వాడు. ఆ రోజు నుండి లబూబూ వంట చేస్తుంటే టైకోకో కిచెన్ వైపు కూడా చూడటం మానేశాడు.